ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతమ్మా ఇది? 116, ఓన్లీ 116. ఓకే. 1116 దగ్గర నుంచి 1116, ఓన్లీ 116 నుంచి అవును 1116. ఆ తర్వాత 2000, 3000 తీసుకున్న రోజులు ఉన్నాయి. మంచి రెమ్యునరేషన్ 3,000 అంటే 2-3,000 అంటే ఆ రోజుల్లో కదా. ఆ రోజుల్లో అంటే ఇక నాటకాల నుంచి నేను పక్కకు వస్తున్న టైంలో దాదాపు ఎక్కువ కాలం 1000 రూపాయలు అంటే ఎక్కువ అనమాట ఆ రోజు. అంటే 30 ఏళ్ల నాటి సంగతి. అవును. ఆ రోజుల్లో మీ సంపాదనే కుటుంబానికి? అవునండి, అవును. ఓకే. ఎంతమంది అమ్మ మీరు మొత్తం? మేము మా అమ్మగారికి సంతానం 7. ఓ. 2 ఆడపిల్లలం, 5 మగపిల్లలం. ఓకే. 2 లేరు ప్రపంచంలో, 5 ఉన్నాం. 5 వాళ్ళ చదువులు వాళ్ళు స్థిరపడే వరకు మీరు? ఇది కొంత అండి, వారి వారి ప్రారంధాన్ని బట్టి కూడా వారి లైఫ్ స్టైల్ ఉంటుంది, మనం దాన్ని మార్చలేము. ఓకే. అంటే నేను ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్గా మాట్లాడుతున్నాను. ఓకే. బ్రదర్స్ ఎవరు సెటిల్డ్గా లేరు, అన్సెటిల్డ్గా ఉన్నారు. ఓకే. సో దాని గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లైట్ చేసి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఓకే. బట్ మనం చెప్పేది అవతల వాళ్ళకి వేరేగా వినిపించినప్పుడు, కనిపించినప్పుడు మనం చెప్పలేము, బాగు చేయలేము. ఓకే కదా. ఓకే. సో నేను మా సిస్టరు, మా అమ్మగారిని కూడా మా చేతుల మీదుగా ఆమెకు సంబంధించిన బాధ్యతలు కానీ కార్యక్రమాలు కానీ మేమిద్దరము, మా తమ్ముడు రవి ఉన్నాడు, మా రెండో తమ్ముడు, మేము చూసుకున్నాము. ఓకే. మిగతా తమ్ముళ్ళు ఆ బాధ్యత కూడా నెరవేర్చడానికి రాలేదు. ఓకే. వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటాను చెప్పండి. అదే మానసిక దుర్బలంలో ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఓకే. అంతకు మించి నేనేం మాట్లాడలేను. ఓకే. అంటే ఒక కార్యక్రమం చేయడానికి డబ్బుతోనే అవసరం లేదు. మనం వెరీ బిగినింగ్లో మాట్లాడుకున్నాం. డబ్బే అన్నిటికీ అంటే నేను ఒప్పుకోను. డబ్బు లేకుండా ఒక మనిషికి చాలా మోరల్ సపోర్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం వెళుతున్న ట్రైన్ మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయింది అనుకోండి, మన పక్క సీట్లో మనకు సంబంధమే ఉండదు, ఎవరో మనకు సంబంధమే ఉండదు. ఒక వ్యక్తి చాలా భయపడిపోతున్నాడు, అమ్మో ఇది రాత్రి అయిపోతే ఏమవుతుందో, మన ప్రాణాలు తీసేస్తారేమో, చచ్చిపోతామేమో అని భయపడుతున్నప్పుడు ఒక చిన్న మోరల్ సపోర్ట్ ఇస్తాడా ఇవ్వడా పక్కన వాడు? అంతే. ఏం పర్వాలేదమ్మా, నేనున్నాను నేనున్నాను అని చెప్పగలుగుతాం. అలాంటి మోరల్ సపోర్ట్ లేకుండా సొంత బిడ్డలే, కడుపును పుట్టిన బిడ్డలే, తల్లిపాలు తాగిన బిడ్డలే, ఈ పేగు తెంచుకు పుట్టిన బిడ్డలే సపోర్ట్ ఇవ్వకపోతే ఎందుకు ఆ బిడ్డలు? వాళ్ళు ఉన్నా ఏమిటి ఉపయోగం? సో అలాంటి బిడ్డలు నా ఇంట్లో కూడా ఉన్నారు కనుక వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. సో ఆ నేపథ్యంలో మా అమ్మ మా చేతుల మీదుగా మా సంరక్షణలో హ్యాపీగానే వెళ్ళారు. కాకపోతే ఆమె కోరికలు నేను అన్నీ తీర్చలేకపోయాను. చిన్న కొడుకుని చూడాలి, ఆవిడకి ఆశ, లాస్ట్ మినిట్లో కూడా చూడలేకపోయింది. నేను కూర్చుని మాట్లాడుతున్నా రాము రాము అని నన్ను తగుడుకునే అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది ఆమె. అంత దుర్మార్గంగా ప్రవర్తించే కొడుకులు ఉంటారని నా కళ్ళతో నేను చూశానన్నమాట. అలాంటి కొడుకులు వద్దండి, ప్రపంచంలో ఉండకూడదు, అలాగా అంత కర్కశంగా మారకూడదు. ఇప్పుడు ఈ విషయం నేను మళ్ళీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, నా మీద సింపతి చూపించుకోవడానికి చెప్పట్లేదండి. జనరేషన్ ప్రపంచంలో చాలా మంది అలాంటి కొడుకులు ఉన్నారు. అలా చెయ్యొద్దు, అది పాపం. అది పాపం. తల్లితో ఆ దుఃఖపడే పరిస్థితి తీసుకురావడం చాలా పాపం అండి. మీరు పుణ్యకార్యాలు చేయకండి, గొడవలేదు, ఈ పాపం చేయొద్దు. అది నేను చెప్పేది. ఇప్పుడు నడుస్తున్న జనరేషన్లో చాలామంది అలా ఉన్నారు కాబట్టి. లేకపోతే ఓల్డేజ్ హోమ్లు ఎందుకు వస్తాయి? అంతేగాని నా బాధ దాచేసి మీరే బాధపడుతున్నారని ఆ బాధని హైలైట్ చేసి చెప్పడం ఎందుకు? నా మైండ్లో బాధ కూడా చెప్తున్నాను నేను, వినండి. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా యాక్టింగ్ స్టార్ట్ చేసి? ఇప్పుడు నా వయసు తెలిసిపోద్ది మీకు. అంతేనా? నేను అడిగింది మీ వయసు అడగలేదు. చెప్తాను, యాక్టింగ్ కెరీర్ చెప్తాను. పర్లేదా? హ్యాపీగా చెప్తాను. ఇప్పుడు నాకు 63. బా, గ్రేట్ అండి. 13 ఇయర్స్ ఏజ్లో నేను ఆర్టిస్ట్గా వచ్చాను. ఓకే. నాకు 13 ఇయర్స్ ఏజ్లో అంటే 50 సంవత్సరాల నట జీవితం. అంటే నాటకాల్లో ఒక 18-19 సంవత్సరాలు గడిచిపోయింది, 20 ఇయర్స్ గడిచిపోయింది. ఓకే. 93లో పరుచూరి బ్రదర్స్ కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు, పరుచూరి రఘుబాబు కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు నాకు 29 or 30. ఓకే. 30 ఇయర్స్ దాటిపోయింది. ఆ పరిషత్ స్టార్ట్ అయ్యి నేను ఇండస్ట్రీకి వచ్చి. ఓకే. అలా అనమాట. ఓకే. ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు, నట జీవితం అయితే 50 సంవత్సరాలు. అంతేగా. అంతే. ఓకే. మీరు కూడా స్వర్ణోత్సవాలు చేసుకోవాలి. బాలకృష్ణ గారి నట జీవితం కూడా 50 సంవత్సరాలు అయిందని స్వర్ణోత్సవాలు జరిగింది.
స్వర్ణోత్సవాలు మా పిల్లలు చేస్తున్నారు నాకు. అంతేనా? చాలా చక్కగా సంతృప్తి పడుతున్నారు. నాకు ఇంత నటన ఎక్స్పీరియన్స్ ఉందని, ఓకే. నా పర్ఫార్మెన్స్ మీద చాలా మంచి పొగడ్తలు ఇస్తాడు మా అబ్బాయి. ఓకే. కాబట్టి స్వర్ణోత్సవాలు వాళ్ళు చేసే చాలు నాకు.